హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక అడల్ట్ స్టార్ ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలి అనుకుంటుంది. ఆ కసిని తీర్చుకోవడానికి ఎంతటి నరకాన్నైనా అనుభవించడానికి సిద్ధపడింది. కానీ తన కలను చేరుకునే క్రమంలో ఆమె ఎంతటి దారుణమైన పనులు చేసింది. చివరికి ఆ గమ్యం ఆమెకు సంతోషాన్ని ఇచ్చిందా లేక ఒంటరితనాన్ని మిగిల్చిందా? జూలీ అనే ఒక అడల్ట్ స్టార్ జీవితంలోని చీకటి నిజాలు ఇప్పుడు చూద్దాం. మూవీ స్టార్టింగ్లో జూలీ అనే 19 ఏళ్ల అమ్మాయిని చూపిస్తారు. ఆమె ప్రపంచంలోని అతిపెద్ద అడల్ట్ ఫిల్మ్ స్టార్ అవ్వాలని కలలు కంటూ లాస్ వేగస్కు వస్తుంది. అక్కడ ఆమె ఒక ఏజెన్సీకి వెళ్ళి ఒక కాంట్రాక్ట్పై సంతకం చేస్తుంది. అక్కడే మనకి బేర్ అనే వ్యక్తి కనిపిస్తాడు. అతను జూలీ చేసే సినిమాకు డైరెక్టర్. జూలీకి ఇది మొదటి షూటింగ్ కావడంతో బేర్ ఆమెకు షూటింగ్ సంబంధించిన విషయాలన్నీ ముందుగానే వివరిస్తాడు. ఆ తర్వాత బేర్ అసిస్టెంట్ అలెక్స్ మనకు కనిపిస్తాడు. అలెక్స్ జూలీ దగ్గరకు వచ్చి షూటింగ్ మొదలు పెట్టే ముందు వాష్రూమ్కి వెళ్ళి శుభ్రం చేసుకునే రమ్మని చెప్తాడు. జూలీ వాష్రూమ్లోకి వెళ్తుంది. కానీ లోపల ఆమె షూటింగ్ గురించి ఆలోచిస్తూ చాలా భయపడుతుంది. ఎందుకంటే ఆమెతో నటించబోయే కో ఆర్టిస్ట్ చాలా భారీ పర్సనాలిటీ కలిగి ఉన్న వ్యక్తి. పైగా ఇది ఆమెకు మొదటి అనుభవం. వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన జూలీ తాను ఈ షూటింగ్ చేయలేనని బేర్తో చెప్తుంది. అప్పుడు బేర్ ఆమెకు నచ్చజెప్తూ, మొదట్లో ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. ఈ రోజు నువ్వు చూస్తున్న పెద్ద స్టార్లందరూ ఒకప్పుడు ఇలాగే భయపడ్డారు. కానీ ఒక్కసారి పని మొదలు పెడితే నీకు అలవాటైపోతుంది. ఇక నీ ఇష్టం. నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చని చెప్తాడు. బేర్ మాటలు విన్నాక జూలీ మనసు మార్చుకుని షూటింగ్కు సిద్ధమవుతుంది. ఆ తర్వాత వీడియో రికార్డింగ్ మొదలవుతుంది. జూలీ ఆ వీడియోలో చాలా అద్భుతంగా నటిస్తుంది. తన 100% ప్రతిభను చూపిస్తూ షూటింగ్ను విజయవంతంగా పూర్తి చేస్తుంది. జూలీ నటన చూసి బేర్, అలెక్స్ ఇద్దరూ ఆమెను ఎంతగానో అభినందిస్తారు. మొదటి ప్రయత్నంలోనే జూలీ ఇంత బాగా చేయడం వాళ్ళకి ఆశ్చర్యం కలిగిస్తుంది. అప్పుడు జూలీ బేర్తో, నాకు చాలా పెద్ద స్టార్ అవ్వాలని ఉంది. దానికి నేనేం చేయాలో నువ్వే చెప్పాలి అని అడుగుతుంది. దానికి బేర్ సమాధానం ఇస్తూ, నువ్వు పెద్ద స్టార్ అవ్వాలంటే పెద్ద పెద్ద స్టూడియోల్లో పనిచేయాలి అని వివరిస్తాడు. డైరెక్టర్ల మాట వినాలని, ప్రతి విషయంలోనూ నైపుణ్యం సంపాదించాలని బేర్ ఆమెకు సలహా ఇస్తాడు. ఒక స్టార్కి ఉండాల్సిన లక్షణాలన్నీ నీకు తెలుసుండాలని చెబుతూ బేర్ జూలీని తన కారులో ఎక్కించుకుని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఆ రాత్రి జూలీ తన గదిలో ఉంటుంది. ఆమెతో పాటు ఆమె రూమ్మేట్స్ కూడా ఉంటారు. విశేషం ఏంటంటే వాళ్ళు కూడా జూలీలాగే ఈ ఇండస్ట్రీలో స్టార్స్ అవ్వాలని కలలు కనేవాళ్ళు. నెక్స్ట్ సీన్లో జూలీ తన స్నేహితురాలు నటాషాతో కలిసి పని కోసం ఒక స్టూడియోకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక వాళ్ళకి ఒక విషయం అర్థమవుతుంది. ఇక్కడ పనిచేయాలంటే మైక్ అనే ఏజెంట్ ద్వారా మాత్రమే రావాలని తెలుస్తుంది. మరుసటి రోజు వీళ్ళిద్దరూ మైక్ని కలుస్తారు. అక్కడ జూలీ, నటాషాకు ఫోటోషూట్ జరగాల్సి ఉంటుంది. అదే సమయంలో జూలీ అక్కడ ఏవా అనే అమ్మాయిని చూస్తుంది. ఏవా అప్పటికే చాలా ఫేమస్ స్టార్. అందరూ ఆమెని స్పిగ్లర్ గర్ల్ అని పిలుస్తూ ఉంటారు. అసలు స్పిగ్లర్ అనేది ఒక పెద్ద కంపెనీ పేరు. ఏవా ఆ కంపెనీలో పనిచేస్తుంది కాబట్టి ఆమెకు అక్కడ విపరీతమైన గౌరవం లభిస్తుంది. ఏవాకు దక్కుతున్న ఆ మర్యాదను చూసి జూలీకి కొంచెం అసూయ కలుగుతుంది. ఎలాగైనా తాను కూడా ఏవా అంత పెద్ద స్టార్ అవ్వాలని మనసులో బలంగా అనుకుంటుంది. మేకప్ వేసుకుంటున్న సమయంలో జూలీ నటాషాను అడుగుతుంది, నేను కూడా స్పిగ్లర్ గర్ల్ అవ్వాలంటే ఏం చేయాలి అని. దానికి నటాషా సమాధానం ఇస్తూ, నువ్వు ఏవాలాగా మారాలంటే సాధారణ అమ్మాయిలు చేయలేని పనులన్నీ చేయాలి. అంతేకాకుండా ప్రతిరోజు ఒక వీడియో షూట్లో పాల్గొనాలి. అప్పుడే నువ్వు త్వరగా ఫేమస్ అవుతావని చెప్తుంది. నటాషా మాటలు విన్నాక జూలీ ఎలాగైనా పెద్ద స్టార్ అవ్వాలని గట్టిగా నిశ్చయించుకుంటుంది. దానికోసం ఎంత కష్టపడడానికైనా, ఏం చేయడానికైనా ఆమె సిద్ధపడుతుంది. ఆ తర్వాత మనం జూలీని, ఆమె స్నేహితురాల్ని ఒక పార్టీలో చూస్తాం. ఆ పార్టీకి అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద స్టార్స్ అందరూ వచ్చుంటారు. ఆ పార్టీలో జూలీ కళ్ళు స్పిగ్లర్ కంపెనీ యజమాని మీద పడతాయి. అతను ఏవాతో కలిసి ఆ పార్టీకి వస్తాడు. ఏవా స్పిగ్లర్ కూర్చున్న చోటికి కేవలం విఐపి వ్యక్తులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. అది చూసి జూలీకి ఎలాగైనా స్పిగ్లర్ గర్ల్ అవ్వాలనే కోరిక ఇంకా బలపడుతుంది. ఆ ఆలోచనలతోనే ఆమెకు రాత్రి నిద్ర కూడా పట్టదు. అర్ధరాత్రి పూట ఇంటి నుండి బయటకొచ్చి నేరుగా స్పిగ్లర్ కంపెనీకి ఫోన్ చేస్తుంది. తాను కూడా స్పిగ్లర్ గర్ల్ అవ్వాలనుకుంటున్నట్లు చెప్తుంది. కానీ అవతలి వాళ్ళు ఆమెకు ఒక చేదు నిజం చెప్తారు. స్పిగ్లర్ గర్ల్ అవ్వాలంటే అప్పటికే చాలా ఫేమస్ అయి ఉండాలని, అన్ని రకాల పర్ఫార్మెన్స్ చేయడంలో అనుభవం ఉండాలని, ముఖ్యంగా సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్స్ ఉండాలని చెప్తారు. జూలీకి అప్పటికి సోషల్ మీడియాలో అంత ఫాలోయింగ్ లేదు. ఆమె వీడియోలేవి అంతగా వైరల్ కూడా కాలేదు. అందుకే స్పిగ్లర్ కంపెనీ వాళ్ళు ఆమెను రిజెక్ట్ చేస్తారు. అది విని జూలీ చాలా బాధపడుతుంది. అయితే మరుసటి రోజు ఆమెకు ఒక హై ప్రొఫైల్ షూటింగ్ కోసం పిలుపు వస్తుంది. జూలీ అక్కడికి వెళ్లి ఇద్దరు వ్యక్తులతో కలిసి ఒక అడల్ట్ వీడియో షూట్లో పాల్గొంటుంది. షూటింగ్ పూర్తయ్యాక తన స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతూ పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తుంది. తన జీవితంలోకి మళ్లీ సంతోషం తిరిగి వచ్చిందని ఆమె భావిస్తుంది. మరుసటి రోజు ఉదయం మైక్ ఆమెకు మరొక షూటింగ్ గురించి చెప్తాడు. కానీ అది చాలా రఫ్ వీడియో అని, అందులో జుట్టు పట్టి లాగుతారని, ముఖం మీద ఉమ్మేస్తారని, చెంపదెబ్బలు కొడతారని,
ఇలా శారీరకంగా చాలా ఇబ్బంది పెడతారని హెచ్చరిస్తాడు. అవన్నీ విన్నాక కూడా జూలీ పెద్ద స్టార్ అవ్వాలనే ఆశతో ఆ పనికి ఒప్పుకుంటుంది. షూటింగ్ మొదలవుతుంది. మైక్ చెప్పినట్లే వాళ్ళు జూలీ జుట్టు పట్టి లాగుతారు, గట్టిగా కొడతారు. అది భరించలేనంత నొప్పిగా ఉండటంతో జూలీ మధ్యలోనే షూటింగ్ ఆపేయమని అడుగుతుంది. షూటింగ్ మధ్యలో ఆపేయడం వల్ల వాళ్ళు ఆమెకు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. ఈ విషయం తెలిసిన మైక్ ఆమెను తన కంపెనీ నుండి బయటికి పంపించేస్తాడు. కొంతకాలం క్రితం సంతోషంగా ఉన్న జూలీ ఇప్పుడు మళ్ళీ కష్టాల్లో పడుతుంది. ఆమె చాలా నిరాశ పడుతుంది. కానీ ఒకసారి ఓడిపోయినా మళ్ళీ ఎలాగైనా ప్రపంచంలోనే అతిపెద్ద అడల్ట్ స్టార్ అవ్వాలనే తన కలను నిజం చేసుకోవాలని జూలీ గట్టిగా నిశ్చయించుకుంటుంది. జూలీ పట్టు వదలని విక్రమార్కుడిలా ఇంటర్నెట్లో ఒక అడల్ట్ కంపెనీ నెంబర్ వెతికి మరీ వాళ్ళకి ఫోన్ చేస్తుంది. తనను పనిలోకి తీసుకోవాలని కోరుతుంది. అయితే ఏ ఏజెన్సీ తోడు లేకుండా ఎవరిని చేర్చుకోమని ఆ కంపెనీ వాళ్ళు తిరస్కరిస్తారు. అప్పుడు జూలీ, నేను మీకోసం పూర్తి ఉచితంగా పనిచేస్తాను, అప్పుడు కూడా నాకు అవకాశం ఇవ్వరా అని అడుగుతుంది. ఉచితంగా పనిచేయడానికి సిద్ధపడడంతో ఆ కంపెనీ వాళ్ళు జూలీకి అవకాశం ఇస్తారు. ఆ తర్వాత జూలీ ఇద్దరు ఆఫ్రికన్ వ్యక్తులతో కలిసి ఒక వీడియో షూట్ చేస్తుంది. ఆ షూటింగ్లో ఆమెకు చాలా నొప్పి కలిగినా ఓర్చుకుని పూర్తి చేస్తుంది. కేవలం కొన్ని రోజుల్లోనే ఆ వీడియో ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతుంది. జూలీ కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. ఇప్పుడు ఆమె నేరుగా స్పిగ్లర్ కంపెనీ యజమానిని కలవడానికి వెళ్తుంది. తాను వాళ్ళ కంపెనీలో పనిచేయాలనుకున్నట్లు చెప్తుంది. అప్పుడు స్పిగ్లర్ ఆమెతో, నీలో స్పిగ్లర్ గర్ల్ అవ్వాలనే ఆకలి, ఆ కసి ఉందో లేదో నాకు తెలియాలి. నీ గురించి ఏదైనా ప్రత్యేకంగా చెప్పు అని అడుగుతాడు. దానికి జూలీ బదిలిస్తూ, నేను ఇటీవల ఇద్దరు ఆఫ్రికన్ వ్యక్తులతో కలిసి ఒక రఫ్ వీడియోలో పనిచేశాను. అది కేవలం ఒక్క వారంలోనే వైరల్ అయింది. దానివల్ల నా సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్య 2 లక్షలకు చేరింది. గుర్తుంచుకోండి, ఇదంతా నేను డబ్బు కోసం కాదు, నా ఇష్టం కోసం చేస్తున్నాను అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. జూలీ మాటలకు స్పిగ్లర్ చాలా ఇంప్రెస్ అవుతాడు. ఆమెను తన కంపెనీలో చేర్చుకోవడానికి ఒప్పుకుంటాడు. వెంటనే జూలీ స్పిగ్లర్ కంపెనీ వీడియో షూటింగ్లలో పాల్గొంటుంది. ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతాయి. తాను ఎన్నో ఏళ్లుగా కలలు కన్న గమ్యానికి జూలీ చేరుకుంటుంది. అతి తక్కువ కాలంలోనే ఆమె స్పిగ్లర్ గర్ల్గా గుర్తింపు తెచ్చుకుంటుంది. జూలీ పనితీరుకు సంతోషించిన స్పిగ్లర్ ఆమెకు ఒక ఖరీదైన ఇంటిని బహుమతిగా ఇస్తాడు. జూలీ తన స్నేహితురాలు నటాషాను కూడా తన ఇంటికి పిలిపించుకుంటుంది. అంతేకాకుండా స్పిగ్లర్ ను బతిమలాడి నటాషా కూడా ఒక వీడియోలో నటించే అవకాశం ఇప్పిస్తుంది. కానీ షూటింగ్ సమయానికి వాళ్లతో నటించాల్సిన నటుడు రాకపోవడంతో అతని స్థానంలో ఎక్సెల్ అనే వ్యక్తిని పిలుస్తారు. ఎక్సెల్ ను చూడగానే నటాషాకు భయం, కోపం ఒక్కసారిగా వచ్చేస్తాయి. ఎందుకంటే ఎక్సెల్ చాలా కోపిష్టి. గతంలో ఒక షూటింగ్ సమయంలో అతను నటాషాను విపరీతంగా కొట్టుంటాడు. ఇప్పుడు మళ్ళీ అతనితో షూటింగ్ అంటే అతను తనను హింసిస్తాడని నటాషా భయపడి షూటింగ్ చేయనని మొండికేస్తుంది. కానీ జూలీ ఆమెకు నచ్చజెప్తూ, నేను నీ పక్కనే ఉంటాను కదా, భయపడకు, ఈ ఒక్క షూటింగ్ పూర్తయ్యే వరకు ఓపిక పట్టని బతిమలాడుతుంది. జూలీ మాట కాదనలేక నటాషా ఒప్పుకుంటుంది. అయితే షూటింగ్ మొదలైన తర్వాత ఎక్సెల్ తన బుద్ధి పోనిచ్చుకోకుండా నటాషాను మళ్ళీ కొట్టడం మొదలు పెడతాడు. దీనిపై నటాషా డైరెక్టర్కు ఫిర్యాదు చేస్తుంది. కానీ ఇక్కడే ఒక విచిత్రం జరుగుతుంది. తన స్నేహితురాలికి అండగా నిలవాల్సిన జూలీ తన కెరీర్ పాడైపోతుందేమో అన్న స్వార్థంతో నటాషాకే మద్దతివ్వదు. పైగా నటాషా మీదే అబద్ధపు ఆరోపణలు చేస్తుంది. దీంతో వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం ముక్కలైపోతుంది. తర్వాత జూలీకి తాను ఎవరినైతే చూసి అసూయపడిందో ఆ ఏవాతో కలిసి ఒక లెస్బియన్ వీడియోలో నటించే అవకాశం వస్తుంది. ఏవా మీద ఉన్న పాత కోపాన్నంతా జూలీ ఆ షూటింగ్ నెపంతో తీర్చుకుంటుంది. ఆమెతో చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంది. దీనివల్ల ఏవా పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. కానీ షూటింగ్ అయిపోయాక ఏవా మాత్రం తనకు ఏమీ కానట్టుగానే నటిస్తుంది. లాస్ట్ సీన్లో ఒక గ్రాండ్ పార్టీ జరుగుతుంది. స్పిగ్లర్, ఏవాతో కలిసి జూలీ కూడా VIP సెక్షన్లో కూర్చుని ఉంటుంది. తాను అనుకున్న కల నెరవేరింది. ప్రపంచం గుర్తించే స్థాయికి చేరింది. కానీ జూలీ ముఖంలో సంతోషం మాత్రం ఉండదు. చుట్టూ ఇంతమంది ఉన్నా ఆమెకేదో తెలియని ఒంటరితనం వేధిస్తూ ఉంటుంది. ఆ స్టార్ హోదా ఆమెకు నిజమైన ఆనందాన్ని ఇవ్వలేకపోతుంది. పార్టీ నుండి తిరిగొస్తూ ఉండగా జూలీ మధ్యలోనే కార్ ఆపి దిగిపోతుంది. దీని తర్వాత జూలీ స్పిగ్లర్ కంపెనీని వదిలేసిందని మనకు అర్థమవుతుంది. ఫేమస్ అయిన తర్వాత తాను ఎంత ఒంటరిదైపోయిందో తెలుసుకుని ఆమె ఆ ప్రపంచం నుండి బయటకు వచ్చేస్తుంది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.